గురుదక్షిణ, గురువుకి ఇచ్చే ధనము ఎంత ఇవ్వాలి? _. ఓ నో 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 నోన్. జవాబు: శబరిగిరిలోని ధర్మశాస్త్రాన్ని అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని సంకల్పించి గురుస్వామి గారి అనుమతి పొంది, అయ్యప్ప దీక్షా మాలధారణ చేసినది మొదలు, దర్శనానంతరం దీక్షామాలను విసర్జించే వరకు గురుస్వామిగారి సహాయ సహకారాలు, సూచనలు ఎంతో అవసరము కాగా, మనల్ని క్షేమంగా మన ఊరికి చేర్చి యాత్రను విజయవంతం చేసేది గురుస్వామిగారే. కనుక అందుకు ప్రతిఫలంగా కృతజ్ఞతాపూర్వకంగా గురుస్వామిగారికి సంతోషముతో, భక్తితో సమర్పించుకొను ధనమును గురుదక్షిణ అంటారు. మాలధారణ మొదలు మాల తీసేవరకు గురుస్వామి గారికి 4 సందర్భాలలో తప్పనిసరిగా గురుదక్షిణ ఇవ్వాలి. ఆ 4 సందర్భాలు ఏవి? 1. మాల ధారణ చేసినప్పుడు. 2. మన ఇంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించినప్పుడు. 3. ఇరుముడి కట్టేటప్పుడు. 4. యాత్ర పూర్తయిన పిదప మాల తీసివేయునప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి. ఆయా ప్రాంతాలననుసరించి ఎరుమేలిలోను, పంపానది వద్దను, సన్నిధానములోను గురుదక్షిణనిచ్చే సంప్రదాయం ఉన్నది. గురుదక్షిణలో తమలపాకులు, వక్కలు, అవకాశముంటే తులసి దళంతో పాటు కనీసం రూపాయి అయినా ఉంచి, వీటన్నిటినీ భక్తుడు తన దోసిలియందు ఉంచుకొని, గురుస్వామి గారికి ఇచ్చి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎప్పుడు గురుదక్షిణ ఇచ్చినా స్వయంగా మనమే ఇవ్వాలి. గురుదక్షిణ ఎంత ఇస్తున్నామో అన్నదానికన్నా, ఏ భావనతో ఇస్తున్నామో అన్నది భక్తులకు ముఖ్యం. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్రావే శరణం అయ్యప్ప. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప. లోకాః సమస్తా సుఖినో భవంతు. గురుదక్షిణ